మకాను ఎప్పుడు జీలిగి పిలిమిసరతో ఉంచుకునేలా చూడండి. కొంచెం ఎదిగిన తర్వాత బిట్ల కింద దున్నేస్తే ఇది కోళ్ళు పెంచుకుని మకాలకి చాలా బెనిఫిట్ అవుతుందండి. ఇది నా మకం దగ్గరగా 7 years నుంచి ఇదే ఫాలో అవుతూ ఉంటానండి. ఇందులో బిట్ల కింద కొంచెం ఒక 4 అడుగులు ఎదిగిన తర్వాత మీరు ఖండం చేస్తే దానివల్ల ఉపయోగాలు చాలా ఉంటాయి. అటు కోళ్ళ మకానికి ఇటు కొబ్బరి తోటకి కూడా అద్భుతమైన చిట్కా అండి ఇది. నేను ప్రతి సంవత్సరం జనవరికి ముందు ఫుల్గా మెట్ట దుక్కుతో టాటర్తో దున్నేసి దాంట్లో వాటర్ అయి తోడేసి జీలిగి పిలిమిసర ఇవ్వడం జరుగుతుంది. అది కొంచెం ఎదిగిన తర్వాత ఏమవుతుందంటే మన మకాములో ఉన్న బ్యాక్టీరియాలను తగ్గించి అమ్మోనియాని కూడా నాశనం చేస్తుంది. కోడి రెట్టలో మనకి అమోనియా ఎక్కువ ఉండడం వలన వైరస్ ఎక్కువ, అలాగే బ్యాక్టీరియా పెరగడం వలన మకంలో వైరస్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. మనం ఇది బ్యాక్టీరియాని అమ్మోనియాని నాశనం చేయడం గురించి ఒక పిలిమిసర అని మన విత్తనాల షాపులో దొరుకుతాయి. అలాగే జీలిగి, ఈ రెండు అమ్మోనియాని తగ్గించడానికి బాగా మనకి ఉపయోగపడుతుంది ఇది. అలాగే రైతుకు కూడా కొబ్బరి తోట వల్ల నత్రజని, ఈ రెండిట్ల ద్వారా నత్రజని ఎక్కువగా లభిస్తుంది. కొబ్బరి చెట్టుకైనా అవనండి, తోటకైనా అవనండి, అదే వరి చేలకైనా అవనండి, సారవంతంగా చేయగలదు. అలాగే ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఇది కోళ్ళకు చల్లదనాన్ని, అలాగే దీనికి పసిరి పురుగు కూడా ఎక్కువ లభిస్తుంది. ఈ పసిరి పురుగు తినడం వల్ల కోడిపిల్ల కానీ పెట్ట కానీ మనకి బాగా మంచి గ్రోతులు రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఇంకొకటి ముఖ్యంగా ఈ ముసుగులు టైప్లో ఉండడం వలన గిద్దల నుంచి కాకుల నుంచి రక్షించుకోవడానికి మనకి చాలా బాగుంటుంది. బహిరంగంలో కోడి తక్కువ తిరుగుతుంది. అలాగే అక్కడక్కడ ముసుగులు మనం పెంచి ఈ జీలిగిని పిల్లిమిసరని పెంచినట్లయితే వాటికి కూడా పిల్లలకు కూడా తిరగడానికి మంచి ఆహ్లాదంగా చల్లగా ఉంటుంది. అలాగే బహిరంగ ప్లేస్లో తిరగాలంటే కోడి ఇబ్బంది పడుతుంది అన్నమాట. అలా కొంచెం ముసుగుగా ఉంటే కోడి పిల్ల బాగా తిరిగి గ్రోత్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇది నేను జనవరిలో వేసాను, అప్పుడే నాకన్నా ఎత్తు అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ట్రాక్టర్ తోటి బిట్లకే దున్నించేస్తే మళ్ళీ ఇది ఏమవుతుందంటే మట్టిలో కలిసిపోయి చెద పురుగు, లద్దు పురుగు కింద మళ్ళీ మన కోడి పిల్లలకి ఆహారంగా దొరుకుతుంది అన్నమాట. దువ్వుకొని కొలిది చెద పురుగు, లద్దు పురుగు బాగా దొరుకుతుంది. ఇది నా మకం. మా జామ చెట్టు ఎప్పుడు కాస్తూనే ఉంటుంది. ఇది ముసలాకు పెట్ట అనమాట. ఇది పెద్ద టెర్రరిస్ట్. ఇది తిరిగి పిల్లలను కూడా కొట్టి చంపేద్ది కదండి. అలా మీకు నాకు తెలిసిన విషయాలు చెప్పాను. మకాల్లో అలా ఫాలో అవుతూ ఉంటే ప్రతి మకం కూడా నాది గ్రీనిష్గానే ఉంటుంది. బ్యాక్టీరియా లోడ్స్ తగ్గించుకోవాలంటే కంపల్సరీ ఇలా చేస్తే ప్రతి మకం కూడా కంప్లైంట్ అనేది రాదండి. కొత్త రకాలు చెప్తారు, మన మకాలు శుభ్రం లేకే మెయిన్ జబ్బులు వస్తానికి కారణాలు. ఓకే అండి, నచ్చిన వాళ్ళు పాటించండి, నచ్చని వాళ్ళు స్కిప్ చేయండి.